ఒక ఊరిలో ఓ చిన్న మొక్క ఉండేది. దాని పేరు తివ్వి. తివ్వి ఎదగాలనుకున్నాడు, కానీ అది చిన్నదిగా ఉండిపోయింది. తల్లి చెబుతుంది, తివ్వి బాబు, పెద్ద చెట్టు కావాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి అని చెప్పింది. వేచి ఉండాలి, ఎదుగుదలకు సమయం పడుతుంది అని చెప్పింది. తివ్వి అడుగుతాడు, ఓపిక అంటే ఏమిటి, వెంటనే చెట్టు కాగలనా అని. ప్రతిరోజు తివ్వి ఓ చిన్న మార్పు చూశాడు. ఒక్క ఆకుతో మొదలై ఒక పెద్ద కొమ్మ అయింది, తర్వాత పెద్ద వృక్షమైంది. దాని కింద కప్పలు ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ ఆనందంతో పాటలు పాడుతూ ఉంటాయి. అక్కడికి ప్రతిరోజు ఒక కుక్క పిల్లొచ్చి ఆడుకుంటూ ఆనందంగా ఉండేది. ఆ చెట్టు నీడలోనే గుడ్లగూబలు కూడా నివాసం ఉండేవి. పిల్లలు ఆడుకోవడానికి వచ్చి అక్కడ ఎంజాయ్గా బాలుళ్ళు కూడా ఆడుకుంటారు, చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అంటే, చూసావు కదా నీ నీళ్ళలో ఎంతమంది ఆడుకుంటున్నారో, ఎప్పుడైనా మనం ఒక పనిలో విజయం సాధించాలి అంటే ఓపిక ఉండాలి అని చెప్తుంది. అవును అని కుక్క పిల్ల అండ్ గుడ్లగూబ అండ్ చెప్తారు. అమ్మ హ్యాపీ, అందరూ హ్యాపీ. అవును, మీరు హ్యాపీయేనా పిల్లలు? మీ ఆన్సర్ కామెంట్. మీరు హ్యాపీ అయితే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో ఏ అని తెలపండి. నాట్ సాటిస్ఫైడ్ హ్యాపీ కాదు అంటే బి తెలపండి. ఈ కథలో మనం పేషెన్స్ ఉండాలి అని నేర్చుకున్నాం. మోరల్ ఇది.